హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్ల పులుసు. ఈ కోడిగుడ్ల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీని తయారీ విధానం కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు ఈ కోడిగుడ్ల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మన వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా ఒక 4 కోడిగుడ్లు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా అల్లం, చిన్న ముక్క చెక్క, దాల్చిన చెక్క, 4 వెల్లుల్లిపాయ రేఖలు, అలాగే 2 లవంగలు, టమాటాలు 2 కట్ చేసుకొని, అలాగే ఉల్లిపాయలు కూడా 2 కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ ఉల్లిపాయలు మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, చెక్క, లవంగాలు, అల్లం మూత పెట్టుకొని మిక్సీలో మెత్తగా అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా అయితే సరిపోతుంది. ఇప్పుడు మరొక బౌల్లో మొత్తం ఈ పేస్ట్ మొత్తం గిన్నెలో తీసుకున్న తర్వాత అలాగే టమాటా ముక్కలు కూడా ఈ మిక్సీ గిన్నెలో వేసేసుకొని మెత్తగా అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కర్రీ ఎలా స్టార్ట్ చేయాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కళాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఈ 3 బాగా వేగాక ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు గరిటె తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఈ ఆనియన్ పేస్ట్ని బాగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే త్వరగా వేగిపోతుంది. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలి. ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. 1 స్పూను కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు బాగా దగ్గర పడిపోయింది. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసిందంటే వేగిపోయినట్లే. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకొని ఉంచుకున్న ఈ ఎగ్స్ అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు గరిటె తీసుకొని ఈ ఎగ్స్ గ్రేవీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం ఇందులో వేసేసుకోవాలి. గ్రేవీ సరిపడా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. గరిటె తీసుకొని ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దగ్గర పడే వరకు
మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కర్రీ బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు గరిటె తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ గరం మసాలా ఈ కొత్తిమీర బాగా కలిసే వరకు కలుపుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. గుమ్మగుమ్మలాడే ఎగ్ కర్రీ చూసాం కదా ఎలా తయారు చేసుకోవాలో. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.